ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగు చూస్తుంది. దాదాపు 3,200 కోట్ల విలువైన స్కామ్ జరిగిందని ప్రచారం జరుగుతుండగా ఈ డబ్బులో ఎక్కువ మొత్తం బంగారం రూపంలో దాచారు అనే విషయం బయటపడింది. వాస్తవానికి సమాచారం ప్రభుత్వానికి, దర్యాప్తు అధికారులకి ఎప్పుడో తెలిసినా నిందితుల అరెస్టు తర్వాతే ఆ గుట్టు విప్పారని అంటున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్న బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీల సందర్భంగా లిక్కర్ స్కామ్ పై పూర్తి సమాచారం పోలీసులకి లభ్యమైనట్టుగా చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కీలక పత్రాలను మాయం చేయాలని భావించిన వాసుదేవరెడ్డి అతి జాగ్రత్తే లిక్కర్ స్కామ్ ని బయటపెట్టిందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మద్యంలో కుంభకోణానికి పాల్పడుతున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించినా కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో వాసుదేవరెడ్డి మూలంగా కీలక పత్రాలు లభించినట్టుగా ప్రచారం జరుగుతోంది. స్కామ్ వివరాలు ఎవరికీ తెలియకుండా చేయాలని భావించిన వాసుదేవరెడ్డి విజయవాడలో తన కార్యాలయం ఖాళీ చేస్తూ పోలీసులకి దొరికిపోయారని చెబుతున్నారు. ఒకటో రెండో ఫైల్స్ దాచేస్తే స్కామ్ గుట్టు దాయడం సాధ్యం కాదని భావించిన వాసుదేవారెడ్డి విజయవాడలో తన కార్యాలయం మొత్తాన్ని ఖాళీ చేయాలని భావించడమే ప్రభుత్వానికి కీలక పత్రాలు లభించినట్టుగా చేసిందని అంటున్నారు. తొలుత వాసుదేవారెడ్డిపై కీలక పత్రాల మాయం కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పత్రాలను చూసి ఆశ్చర్యపోయినట్టుగా చెబుతున్నారు. వాసుదేవారెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో 100 కిలోల బంగారం కొనుగోలు చేసిన బిల్లులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా బంగారాన్ని గ్రాముల్లో కొనుగోలు చేస్తుంటారు. గరిష్టంగా 10-20 గ్రాములు కొనాలంటే ఎన్నో లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. కానీ వాసుదేవారెడ్డి వద్ద లభ్యమైన పత్రాల్లో బంగారం కిలోల లెక్కన కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఇక కేంద్ర సర్వీసులకి చెందిన వాసుదేవారెడ్డిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు డిప్యుటేషన్పై రాష్ట్రానికి తెచ్చారు. ఆయనకి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు మరికొన్ని కీలక పదవులు అప్పగించారు. అయితే ఇప్పుడు ఆయన వల్లే జగన్ కి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుల్ని అరెస్ట్ చేసిన సిట్ అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవారెడ్డిని మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై అనేక సందేహాలున్నాయి. వాసుదేవారెడ్డి కూడా అప్రూవర్ గా మారిపోయారా అనే అనుమానం కూడా ఉంది. ఆయన ప్రభుత్వానికి సహకరిస్తుండడం వల్ల రాష్ట్రం నుంచి రిలీవ్ చేసి తిరిగి తన మాతృ సంస్థకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారంటున్నారు. మొత్తానికి కిలోల లెక్కన బంగారం కొనుగోలు చేసిన బంగారమే లిక్కర్ కేసు డొంకను కదిలించిందని కూడా ప్రచారం నడుస్తోంది.